శరీరానుసార మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు శరీరానుసారమైన మనసు కాకుండా ఆత్మానుసారమైన మనసు వచ్చేలాగా తీర్చిదిద్దుతా అంటాడు. ఆత్మతో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆత్మ ఫలాలలో ఎదగాలి, ఎలా దేవుణ్ణి తెలుసుకోవాలి, ఎలా దేవుడి దగ్గరికి కావాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నుండి నిరీక్షణ కలిగేలాగా, దేవుడు అంటే విశ్వాసము కలిగేలాగా, విశ్వాసంలో నిలకడగా ఉండేలాగా, ప్రార్థనలో నిలకడగా ఉండేలాగా, మనం చేసే ప్రయత్నాలకు విజయాన్ని వచ్చేటట్టుగా మన లోపల ఉండి ప్రార్థనలు చేపిస్తుంటా అంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పాత్ర మన జీవితంలో ఎంతో 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 ఉంటది. చెప్పాలంటే ఆయన లేకుండా మనం నథింగ్, వీఆర్ నథింగ్ వితౌట్ హోలీ స్పిరిట్ గాడ్. సో కాబట్టి ధైర్యంగా ఉండండి అమ్మా, దేని గురించి భయపడకండి, దేని గురించి బాధపడకండి. అందరూ ప్రార్థనలు చేసుకోండి. మనం చేయాల్సిందల్లా ఓన్లీ ప్రార్థననే. మనం చేయాల్సిందల్లా ఫోకస్ ఆన్ గాడ్, దేవుడి మీద ఫోకస్ చేయండి. ఈ పరిస్థితుల మీద ఫోకస్ చేయద్దు. ఎందుకంటే మనిషి జీవితం ఎప్పుడు కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ లో సాగుతుంటా ఉంటది. ఆ డిస్టర్బెన్సెస్ నుంచి మనం బయటికి రావాలి, ఫోకస్ గా ఉండాలి అంటే మనము ఇక్కడ ఫోకస్ చేయాలి, దేవుడి మీద ఫోకస్ చేయాలి. ఎంతసేపు నువ్వు ప్రార్థనలు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఆత్మలు ఎదగాలి, ఆత్మీయతలు ఎదగాలన్న ఫోకస్ పెట్టండి. స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావాలని ఫోకస్ పెట్టండి. ఫిజికల్ వరల్డ్ లో అదే మారిపోతాయి. నువ్వు ఇంటర్నల్ గా నువ్వు మారకపోతే ఎక్స్టర్నల్ గా నువ్వు మారదు. అందుకే ఇంటర్నల్ గా మార్చడానికి నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మన శరీరం ఒక యుద్ధ భూమి అండి. ఎన్నో యుద్ధాలు మన శరీరంలో జరుగుతాయి. ఎంతో చీకటి ఉంటుంది మన శరీరంలో, ఎన్నో పాపాలు ఉంటాయి మన శరీరంలో, ఎన్నో దోషాలు ఉంటాయి, ఎన్నో దేవుడికి నచ్చని క్రియలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటిని తీసివేసి దేవుడికి నచ్చినట్టుగా క్రీస్తు స్వరూపమందు మనల్ని మారుస్తుంటా అంటాడు. అందుకే అంత ఈజీ కాదు. హోలీ స్పిరిట్ గాడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. రోమిలకు రాసిన 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, వారందరూ దేవుడి కుమారులై ఉందరు. ఇప్పుడు చాలా మంది లోపల కూడా దేవుడు ఆత్మ ఉంటది క్రైస్తవులలో, కానీ వాళ్ళు దేవుడు ఆత్మతో నడిపించబడాలి. దేవుని నమ్ముకుంటారు, వ్యభిచారం చేస్తారు. దేవుని నమ్ముకుంటారు, ఆల్కహాల్ తీసుకుంటారు. దేవుని నమ్ముకుంటారు, అపవిత్రమైన కార్యాలు చేస్తారు, అపరిశుద్ధమైన కార్యాలు చేస్తారు. దేవుని నమ్ముకుంటారు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు పాటుపడతారు. వాళ్ళు దేవుడి ఆత్మ చేత నడిపించబడట్లేదు. ఆత్మ ఉంటది, కానీ ఆత్మ చేత నడిపించబడాలి. అర్థమవుతుందా? నీ శరీరంలో, నా శరీరంలో ఆత్మ ఉంది, దేవుడు ఆత్మ. కానీ నిజంగా ఎంతమంది నడిపించబడుతున్నారో వారు దేవుని కుమారులై ఉందరు. అందరి లోపల ఆత్మ ఉండడం కాదు, అందరూ కూడా ఆత్మ చేత నడిపించబడాలి. అంటే నీ లోపల ఆత్మానుసారమైన క్రియలు, ఆత్మానుసారమైన ఫలాలు, ఆత్మానుసారమైన జీవితం ఉండాలి. ఆత్మీయులు అంటారు కదా, అలా ఆత్మీయులాగా మనం బ్రతకాలి. కాబట్టి ఆత్మ చేత మనము మూవ్ కావాలి. అంటే నువ్వు అడగాలి దేవుణ్ణి, అయ్యా ప్రభు నా లోపల పరిశుద్ధాత్మ దేవుడా గైడ్ మీ, టీచ్ మీ అని అడగాలి. ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, కోపం వస్తుంది ప్రభువ, ఆవేశం వస్తుంది ప్రభువ, లేకపోతే దీర్ఘశాంతము లేదు ప్రభువ. ఇలా నువ్వు ప్రార్థించుకొని వాటన్నిటి మీద వర్కౌట్ చేసి నువ్వు ఆత్మ చేత నడిపించబడాలి. ఇప్పుడు చెప్పాను ఒక సందర్భంలో, క్షమించలేని గుణము ఉంది అంటే అది శరీర క్రియ. నువ్వు క్షమించే గుణం ఉంది అంటే అది ఆత్మక్రియ. నువ్వు క్షమించగలుగుతున్నావు అంటే నువ్వు ఆత్మ చేత నడిపించబడుతున్నావు. క్షమించలేకపోతున్నావు అంటే నువ్వు శరీరం చేత నడిపించబడుతున్నావు. అర్థమవుతుందా అండి? నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే అది శరీరం చేత నడిపించబడుతున్నావు. ప్రేమిస్తున్నావు అంటే ఆత్మ చేత నడిపించబడుతున్నావు. వారందరూ దేవుని కుమారులై ఉందరు. అర్థమవుతుందా? అలా స్పిరిట్ లో మనం ఉండాలి, స్పిరిట్ లో ఉండాలి. కానీ అలా ఎంతమంది ఉంటున్నారు? కొంతమందే ఉంటారు. కానీ మనందరం ప్రార్థించుకొని ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు నువ్వు కూడా ఆత్మ చేత నడిపించబడతావు. అందుకే నేను ఒకటే చెప్తాను, ఫలాలు చాలా ముఖ్యము. ఎప్పుడైనా కూడా ఆత్మ ఫలాలు చాలా ముఖ్యము. ఆత్మ ఫలాలలో నువ్వు ఫలిస్తే అప్పుడే ఆత్మ చేత నడిపించబడతావు. నీకు మెంటల్ డిస్టర్బెన్సెస్ నో, దీర్ఘశాంతం ఉండాలి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇవన్నీ కూడా ఆత్మ చేత నడిపించబడ్డప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాసేపు ఆత్మను పొందలేదు కానీ. భయం అనేది అపవాది క్రియ అండి. మనిషిని భయంలో దించేది అపవాది క్రియ. భయాల వల్ల అపవాదికి ద్వారాలు ఓపెన్ అవుతాయి, గుర్తు పెట్టుకోండి. దేవుడు మనకు ధైర్యం అనే ఆత్మనిచ్చాడు, కానీ భయం అనే ఆత్మని ఇవ్వలేదు.
సో భయం, రేపు నా భవిష్యత్ ఏమవుతుందో, నా పిల్లల భవిష్యత్ ఏమవుతుందో, రేపు నాకు ఉద్యోగం ఉంటుందో ఉండదో, నా పిల్లలు ఎలా చదువుకుంటారో చదవరో. సో ఇలాంటి భయాలు మనకు ఉండకూడదు. సో ఆ భయాల వల్ల మీకు అపవాది ద్వారాలు ఎంటర్ అవుతాయి, అపవాది ద్వారాలు ఓపెన్ అవుతాయి. సో రేపు ఏమవుతుందో అన్న భయము సో ఉండకూడదు మనకు. సో ఎందుకంటే అపవాదికి ద్వారాలు ఓపెన్ అయినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండలేవు. సో మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మము పొందుతారు. సో మనందరం దాసులం కాదు, మనందరం దేవుడి యొక్క పుత్రులము, దత్తపుత్రుడు. అంటే ఇప్పుడు మనం ఒకరిని దత్తత తీసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటారు? సో మనకున్న ఆస్తిలో వాళ్ళకు వాటా ఇస్తాం కదా, మనకున్న శక్తిలో వాళ్ళకు వాటా ఇస్తాం కదా, మనకున్న సర్వంతలో వాటా ఇస్తాం కదా. అందుకే మన అందరం కూడా దేవుడికి దత్తపుత్రాత్మ పొందితేమి, ఆ ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఆ ఆత్మ ఉంది కాబట్టే నువ్వు మొరపెడుతున్నావు, ఆత్మ ఉంది కాబట్టి తండ్రి అని మొర పెడుతున్నావు, ఆత్మ ఉంది కాబట్టి అబ్బా తండ్రి అని మొర పెడుతున్నావు, ఆ ఆత్మ ఉంది కాబట్టి నువ్వు ఆయనకు దగ్గర అవుతున్నావు. ఎందుకంటే మనకిచ్చిన ఆత్మ అలాంటిది. అందుకే నెగ్లెక్ట్ చేయొద్దు, నీకు ఇచ్చిన ఆత్మను నెగ్లెక్ట్ చేయకు. మనందరం బానిసత్వపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ అంటే చిల్డ్రన్, నువ్వు ఒక కుమారుడు అయ్యే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూసారా అండి? మనం దేవుడి పిల్లలు, నువ్వు చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటున్నావు ఎందుకంటే నీ లోపల ఆత్మ ఉంది. సో ఆ దేవుడి యొక్క ఆత్మ, తండ్రి యొక్క ఆత్మ కుమారుడిలో ఉంది కాబట్టి, అంటే మన లోపల ఉంది కాబట్టి మనందరము కూడా దేవుడి పిల్లలమని అనబడుతున్నాము. సో దేవుడి పిల్లల, వేరే చైల్డ్ ఆఫ్ గాడ్. అందుకే డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోకు. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నీ లోపల దేవుడి యొక్క ఆత్మ నీ లోపల పనిచేస్తుంది కాబట్టి నువ్వు దేవుడి యొక్క కుమారుడవు, దేవుడి యొక్క కుమార్తెవి. సో నువ్వు అంత ధైర్యంగా ఉండాలి. భయాలు ఒకటే అండి, మళ్ళీ చెప్తున్నాను, భయాల వల్ల అపవాదికి చాలా ద్వారాలు ఓపెన్ అవుతాయి. భయాలు ఉండకూడదు. ఉంటది, ఈ విశ్వాస పోరాటంలో ఉంటది. అయ్యో రేపు ఏం జరుగుతుందో, రేపు నా భవిష్యత్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, అలాంటి భయాలు మనకు ఉండకూడదు. దానివల్ల నీకు విశ్వాసంలో పడిపోతావు, నమ్మకంలో పడిపోతావు, నువ్వు ఆత్మలో ఎదగలేవు, ఆత్మీయతలో ఎదగలేవు. దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేయి, నేను ద్వారాల్లో పెంచేస్తా అంటాడు. సో విశ్వాసంతో ప్రార్థన చేసే దేవుడు ఆ ప్రార్థనను విని ద్వారాలు ఓపెన్ చేస్తాడు. సో దేవుని పిల్లల మనము, సో దేవుని పిల్లల ఎలా బ్రతకాలంటే దేవుడి యొక్క గుణాలకు తగ్గట్టుగా బ్రతకాలి. ఇప్పుడు యేసయ్యను చూద్దాం ఒకసారి. యేసయ్యలో దీర్ఘశాంతం ఉంది, సహనం ఉంది, ఓపిక ఉంది, మంచితనం ఉంది, మానవత్వం ఉంది, దయాలత్వం ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉంది, కృప ఉంది, దయ ఉంది, ప్రేమించే గుణం ఉంది, క్షమించే గుణం ఉంది. ఇవన్నీ యేసయ్యలో గుణాలు. ఇప్పుడు ఆ గుణాలతో మనము నడుచుకుంటే మనము దేవుడి పిల్లల మన పడతాము. ఇప్పుడు యేసయ్యలో ప్రేమ ఉంది, మన లోపల ద్వేషం ఉంది. అప్పుడు దేవుడి పిల్లల మన పడతామా, అపవాది పిల్లల మన పడతామా? అపవాది పిల్లల మన పడతాము. అందుకే అపవాది పిల్లల్లాగా మనం ఉండకూడదు అంటే, దేవుడి పిల్లల్లాగా మనం ఉండాలంటే ఆత్మతో, తన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సో సో అందుకే అంత ఈజీ కాదండి. దేవుడి పిల్లలు అనగానే ఈజీ కాదు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు, బాప్తిజం తీసుకున్నావు, ఇక నేను దేవుడి బిడ్డ అని కాదు. ఆ లక్షణాలతో, ఆ పోలికలతో, ఆ స్వరూపంతో, ఆ స్వభావంతో నువ్వు నిండుకున్నప్పుడే నువ్వు దేవుడి పిల్లవని అనబడతావు. ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలేను. 1 కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనక మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలేను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేది ఏంటిది? విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేస్తాడు. విశ్వాసంలో ఎదగడానికి, దేవుడి మీద విశ్వాసాన్ని, మనుషుల మీద విశ్వాసం కాదు. అందుకే నువ్వు మనుషులను నమ్మకూడదు. ఎప్పుడు కూడా దేవుడినే నమ్మాలి. దేవుడి మీదనే ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకోవాలి. దేవా ఇది నువ్వు చేస్తేనే ఇది జరుగుతుంది, నువ్వు ఇస్తేనే ఇది జరుగుతుంది. ఈవెన్ దో నీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా నువ్వు మనుషుల మీద ఆధారపెట్టుకోవద్దు. సో నీ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశము దేవుడి మీద ఆధారపడేలాగా, నువ్వు ప్రార్థనలో విశ్వాసంలో ఆధారపడేలాగా, విశ్వాసంలో నిలకడగా ఉండేలాగా చేస్తాడు. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు. చూసారా అండి? మాట్లాడిన, సువార్త ప్రకటించిన. ఇప్పుడు చాలా మంది సువార్త ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఎంటర్టైన్ చేయాలి, కొంచెం ఏంటిది జోకులు చెప్పాలి, తీయగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళు రారు,
లేకపోతే అలాంటి ఉద్దేశాలతో కొంతమంది వాక్యాన్ని చెప్తారు. సో అలాంటి మాటలు వినియోగింపక, వాక్యం ఎలా రావాలంటే పరిశుద్ధాత్మ శక్తితో రావాలి, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాటలు రావాలి. అందుకే నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుడి శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించి తిని. చూసారా, మనం వాక్యం బోధిస్తే ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి, అందరికి తగ్గట్టుగా మాట్లాడాలి, అందరి హృదయాలు మారాలి. సో చాలా మంది తీయని మాటలు మాట్లాడతారు, చాలా మంది కూడా ఒకరిని ఏంటిది ఎంటర్టైన్మెంట్ లాగా 4-5 జోకులు వేసి, లేకపోతే వాళ్ళను మానిపులేట్ చేసి, వాళ్ళను విమర్శించి, వీళ్ళని విమర్శించి, సో ఏది చేసినా కూడా శక్తితో చేయాలి, దేవుడి శక్తితో చేయాలి, పరిశుద్ధాత్మ శక్తితో చేయాలి. అందుకే హోలీ స్పిరిట్ గాడ్ లీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీలో. అందుకే మనిషి ఆత్మ చేత నడిపించబడాలి, దైవజనుడు ఆత్మ చేత నడిపించబడాలి, ఎంటైర్ సంఘము ఆత్మ చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. దేవుని శక్తి కనపరచు దుష్టాంతములే వినియోగించుకుని. సో వాక్యం బోధించడం అంటే అక్కడ దేవుడి శక్తి రిలీజ్ అవుతుంది. సో ఆ ఆత్మ పనిచేస్తున్నంటే దేవుడి యొక్క ఆత్మ రిలీజ్ అవుతుంది. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోక జ్ఞానాన్ని బోధించాడు. నేను నిన్న చెప్పాను, నాకు ఒకప్పుడు చాలా నాలెడ్జెస్ ఉండే, చాలా వాటి మీద విజ్డమ్, క్రికెట్ అని, మూవీస్ అని, రియల్ ఎస్టేట్ అని, కన్స్ట్రక్షన్ అని, లేకపోతే ఇంకా పాలిటిక్స్ అని, ఇలా చాలా జ్ఞానం మీద గ్రిప్ ఉండే. కానీ ఇప్పుడు దేవుడు వాటన్నిటి మీద, జ్ఞానాన్ని మీద గ్రిప్ తీసేసి ఓన్లీ బైబిల్ మీదనే గ్రిప్ ఇచ్చేసాడు. సో ఇప్పుడు నాకు ఈ లోక సంబంధం మీద దేని మీద కూడా నాకు మనసు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు, మనసు లేకుండా, దాని మీద గ్రిప్ లేకుండా. ఎందుకంటే అది అవసరం లేదు పరిశుద్ధాత్మ దేవుడికి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ, అగైన్ అనదర్ రెస్పాన్సిబిలిటీ, నిన్ను దైవ జ్ఞానంతో నింపడం, బైబిల్ జ్ఞానంతో నింపడం, పరలోక మర్మాలు. నాకైతే ఘోర విపరీతమైన పరలోక మర్మాలు, సృష్టి ఆది నుంచి విపరీతమైన పరలోక మర్మాలు, భూలోక మర్మాలు, అలాగే అలాగే పాతాళ లోక మర్మాలు, ఇవన్నీ కూడా బయలుపరిచాడు. సో అది ఈ లోక జ్ఞానము కాదు. సో ఈ లోక జ్ఞానాన్ని తీసివేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ లోపల నుండి ఏమి బోధిస్తాడు? వాక్యాన్ని బోధిస్తాడు. నీ లోపల నుండి దైవ మార్గాన్ని బోధిస్తాడు, స్పిరిచువాలిటీని బోధిస్తాడు, ప్రార్థన ఎలా చేయాలో బోధిస్తాడు, విశ్వాసంలో ఎలా నిలకడగా ఉండాలో బోధిస్తాడు, ఆత్మ ఫలాలలో ఎలా ఫలించాలో బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో నిరర్ధకులకై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు. సో నీకు ఈ రియల్ ఎస్టేట్ జ్ఞానం ఇవ్వడు పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే కన్స్ట్రక్షన్ జ్ఞానము, పొలిటికల్ జ్ఞానము, లేకపోతే మూవీస్ జ్ఞానము, లేకపోతే ఇంకా వేరే స్పోర్ట్స్ కానీ, క్రికెట్ కానీ, ఇలాంటి జ్ఞానాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే జ్ఞానము దైవ జ్ఞానము. ఆ దైవ జ్ఞానంతో మనల్ని బోధిస్తాడు, దైవ జ్ఞానంతో మనల్ని నింపుతాడు. అందుకే ఎప్పుడైతే నేను దైవ జ్ఞానంతో నింపబడుతున్నానో ఈ లోకానికి విరోధంగా మారడం చూశాను. ఈ లోక జ్ఞానము నాకు లేదు, సో దైవ జ్ఞానంలో ఉన్నాను. సో కాబట్టి దైవ జ్ఞానంతో నింపబడిన వాళ్ళు ఈ లోకానికి విరోధులు. సో అందుకే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు, కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాడు. ఈ లోకం నుంచి కంప్లీట్ గా విడుదల కలిగిస్తాడు. ఈ లోకంలో ఉన్న మనస్సు నుంచి, మనస్తత్వం నుంచి, ఆలోచనల నుంచి, తలంపుల నుంచి విడుదల కలిగించి కంప్లీట్ గా దేవుడి మీద ఫోకస్ ఉండేలాగా, దైవ మార్గంలో నడిచేలాగా సహాయం చేస్తాడు. సో దట్ ఈస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అందుకే ఈ లోక సంబంధమైన విజ్డమ్ ని పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడు, పరలోక సంబంధమైన విజ్డమ్ ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. చూసారా, ఇవన్నీ మర్మాలన్నీ ఎవరు బయలుపరుస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆది నుంచి మొదలైన, ఆది నుంచి ఉన్న మర్మాలన్నీ కూడా బయలుపరుస్తున్నాడు. అందుకే హోలీ స్పిరిట్ గాడ్ లేకుండా వాక్యంలో మర్మాలు మనం బయలుపరచలేమండి. ఈ వాక్యంలో అనేక మర్మాలు ఉన్నాయి, అనేక మర్మాలు, ఒక్కొక్క వరుస ఒక్కొక్క మర్మం అండి. అందుకే కొంతమందికి కొన్ని మర్మాలను చూపించి ఆ మర్మాల ద్వారా సంఘాన్ని నడిపిస్తాడు, ఆ మర్మాల ద్వారా సంఘాన్ని నడిపిస్తాడు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. సో ఈ జ్ఞానము మరుగై ఉండేను.
సో ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే హోలీ స్పిరిట్ గాడ్ లోపలనే ఉంటాడు, కానీ అతన్ని ఎవరు గ్రహించరు, దేవుణ్ణి ఎవరు గ్రహించరు. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను. చూసారా అండి, జగత్ పునాది వేయక ముందు నుంచి ఉన్న మర్మాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తుంటా అంటాడు, మర్మమైనట్టుగా బోధించుచున్నాము. అందుకే నువ్వు ఎప్పుడైతే ఆత్మలో లీడ్ అవుతుంటా అంటావో అప్పుడు ఈ మర్మాలన్నీ నీకు బయలుపరచబడతాయి. సో నువ్వు ఆత్మతో సహవాసం చేయకుండా, అంటే నువ్వు ప్రార్థన చేయకుండా, పరిశుద్ధాత్మ శక్తితో నిండబడకుండా నువ్వు చేయలేవు. అందుకే నువ్వు అడగాలి, ఏదైనా కూడా అడుగుడి నీకు ఇయ్యబడును అన్నాడు. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, నీ జ్ఞానముతో, నీ తెలివితో, నీ కృపతో, నీ కనికరంతో, నీ దయతో, నీ ప్రేమతో, నీ వాత్సల్యముతో నన్ను నింపు బాబా. నీ ఆత్మ ఫలాలతో నన్ను నింపు, వాక్యముతో నింపు ప్రభువ. దైవ జ్ఞానముతో, పరలోక మర్మాలతో, భూలోక మర్మాలతో నాకు బయలుపరచు ప్రభువ అని అడిగినప్పుడు దేవుడు బయలుపరుస్తుంటా అంటాడు. ఎప్పటికీ ఆది నుంచి ఉన్న సంగతులన్నిటిని కూడా బయలుపరుస్తుంటా అంటాడు. సో ఎందుకంటే హోలీ స్పిరిట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సృష్టి ఆరంభం కాక ముందు నుంచే ఉన్నవాడు. సో అప్పటి నుంచి జరిగిన సంగతులన్నిటిని కూడా బయలుపరుస్తాడు. నేనైతే బైబిల్ చదవక ముందుకే అందులో మర్మాలను నేను బోధించేవాడిని, ఆ బైబిల్ ప్రకారంగా ప్రార్థనలు చేసేవాడిని. తర్వాత బైబిల్ చదివినప్పుడు చూసినప్పుడు ఓహో ఇక్కడ ఉన్న వచనాలను పలికించేవాడా, అంటే పరిశుద్ధాత్మ దేవుడికి వాక్యము మొత్తము తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడికి వాక్యం మొత్తాన్ని కూడా ఐడియా ఉంటది, గ్రిప్ ఉంటది. ఆ వాక్యంలో ఉన్న మర్మాలన్నింటిని కూడా బయలుపరుస్తుంటా అంటాడు. సో ఎక్కడైనా వాక్యం అర్థం కాకపోతే ఈ మర్మాలు బయలుపరచు ప్రభు అన్నప్పుడు బయలుపరుస్తుంటా అంటాడు. సో అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభును సిలువ వేయకపోయి ఉందురు. సో దేవుణ్ణి కూడా సిలువ వేయడం జరిగింది. సో 1 కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు. సో నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు తప్పిపోవద్దని, మనము తొలగిపోవద్దని మన లోపల పరిశుద్ధాత్మ దేవుణ్ణి పెట్టేసి మనందరినీ కూడా నడిపిస్తున్నాడు. మేబీ నీకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ కంటికి కనపడకపోవచ్చు, నీ చెవికి వినకపోవచ్చు, మనుష్య హృదయంకు గోచారము కాలేదు అని రాయబడి ఉన్నది. సో నీ లోపల ఉన్నాడు, నీ మనసు హృదయానికి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావేమో, నీ చెవికి వినపడట్లేదు, నీ కంటికి కనపడట్లేదు, కానీ నీ లోపల నుండి నిన్ను చెక్కుతున్నాడు, నీ లోపల నుండి నిన్ను మారుస్తున్నాడు. ఇంటర్నల్ ఇష్యూస్ అన్నిటిని కూడా తీసేస్తున్నాడు. ఇంటర్నల్ గా జరుగుతున్న నీ యుద్ధాలు, ఇంటర్నల్ గా జరుగుతున్న వేదనలు, రోదనలు, శోధనలు, అవిశ్వాసం, అల్ప విశ్వాసము, అపనమ్మకము, వీటన్నిటి మీద వర్కౌట్ చేపిస్తుంటా అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే విశ్వాసంలో నువ్వు ఈ రోజు వరకు నిలకడగా ఉన్నావు, నీ ప్రార్థనకు జవాబులు రాకున్నా వచ్చినా నువ్వు నిలకడగా ఉన్నావు, నీకు సమాధానం స్వస్థత వచ్చినా రాకపోయినా నువ్వు నిలకడగా ఉన్నావు దేవుల్లో, అంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నిన్ను నిరీక్షణ కలిగేలాగా, నువ్వు వెయిట్ చేసేలాగా నిన్ను కాపాడుకుంటున్నాడు. నీ కంటికి కనపడకపోవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు, నీవు చెవికి వినకపోవచ్చు, కానీ నీ హృదయానికి అర్థం కాకపోవచ్చు, కానీ నీ లోపల ఉండి నిన్ను మా డైరెక్షన్ లో నడిపిస్తుంటా అంటాడు. ఆ టైంకి నీకు ఏ జ్ఞానం కావాలి, ఆ టైంకి నిన్ను ఎవరిని కనెక్ట్ చేయాలి, ఆ టైంకి నువ్వు ఎలా ప్రార్థించాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా ప్రార్థన ఉపవాసం ఉండి ఈ లోకాన్ని జయించాలి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. మనకైతే దేవుడి వాటి ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చూసారా, దేవుడి యొక్క ఆత్మ లేకుండా పరలోక మర్మాలు, భూలోక మర్మాలు, వాక్యంలో ఉన్న మర్మాలు, దైవ మర్మాలు, ఇవన్నీ కూడా మనము గ్రహించలేము. సో నా లోపల స్పిరిట్ చూపిస్తుంటా అంటాడు, ఈ వాక్యం బోధించు, ఈ వాక్యంలో ఈ మర్మం ఉంది బోధించు. మళ్ళీ అన్ని చూపిస్తాడా? అన్ని కాదు, నాకు తగ్గట్టుగా, లేకపోతే ఆయన ఏదైతే చూపించాలనుకున్నాడో అదే చూపిస్తాడు. అందుకే నేను కూడా బైబిల్లో కూడా అన్ని వాక్యాలు కూడా బోధించలేను, ఆయన ఏది బోధించమంటే అదే బోధించగలుగుతాను. సో అందుకే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆ వాక్యంలో ఉన్న మర్మాలు బయలుపరచబడవు. ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు, దేవుని మర్మములను దైవ జ్ఞానముతో నింపుతున్నాడు. అందుకే మీలో ఎంతమందికి దైవ జ్ఞానము కావాలండి? నిజంగా చాలా మందిలో ఇంకా లోక జ్ఞానముతోటే ఉన్నారు. ఈ లోకము జ్ఞానము, ఈ లోకమైన భయము, ఈ లోకమైన ఆందోళన, ఈ లోకమైన చింతలు, విచారణలు, ఈ లోకానుసారమైన జీవితము,
చాలా మందికి ఆకలి లేదు. సో నేను దేవుళ్ళు ఎదగాలి, నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, నేను పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడాలి, ఆత్మ వరాలలో ఎదగాలి, ఆత్మ ఫలాలలో ఎదగాలి, ఆకలి ఉండాలి వీటి విషయంలో. ఇంకా నేను దేవుడికి దగ్గర కావాలి, ఇంకా నేను దైవ జ్ఞానంతో నింపబడాలి, దైవ శక్తితో నింపబడాలి, దైవ మర్మాలు తెలుసుకోవాలి. సో అలా మర్మాలు తెలుసుకోవాలని నువ్వు ఆకలి ఉన్నప్పుడు, దాహం ఉన్నప్పుడు, ఆశ ఉన్నప్పుడు దేవుడు వాటిని అభివృద్ధి పరుస్తాడు, దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆత్మ వరాలు ఆపేక్షించడం అందరికీ దేవుడి యొక్క చిత్తము. మనందరము ఆత్మలో ఎదగడము దేవుడి చిత్తమా, నా చిత్తమా? దేవుడి చిత్తము. కొందరు ఎదగడమా, అందరు ఎదగడమా? అందరు ఎదగడం. దేవుడు అంతిమ దినాల్లో కొందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడా, అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడా? సర్వ శరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. సో దేవుని మర్మములను బయలుపరుస్తున్నాడు, ఆత్మ అన్నింటినీ. అందుకే చూడండి, మీరు ఒక్కొక్క మ్యాన్ ఆఫ్ గాడ్ కి ఒక్కొక్క గిఫ్ట్ ఉంటది, ఆ గిఫ్ట్ తగ్గట్టుగా మూవ్ అవుతుంటారు. ఒక్కొక్క మ్యాన్ ఆఫ్ గాడ్ కి ఒక్కొక్క వరాలు ఉంటాయి, ఒక్కొక్క ఫలాలు ఉంటాయి. అండ్ ఒక్కొక్క గిఫ్ట్ బైబిల్ ప్రీచింగ్ లో కొన్ని మర్మాలు కొన్ని మ్యాన్ ఆఫ్ గాడే బయలుపరచగలుగుతాడు, ఇంకా కొన్ని మర్మాలు ఇంకో మ్యాన్ ఆఫ్ గాడ్ బయలుపరచగలుగుతాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళండి, అక్కడ డిఫరెంట్ టీచింగ్ ఉంటది, యుఎస్ లో డిఫరెంట్ టీచింగ్ ఉంటది, ఇండియాలో డిఫరెంట్ టీచింగ్ ఉంటది, కంట్రీ వైడ్ గా ఒక్కొక్క టీచింగ్ ఉంటది, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క మర్మాలు ఉంటాయి. సో అంతా కూడా పరిశుద్ధాత్మ కార్యాలయం. కొన్ని సంఘాలకు బుద్ధి వాక్యము, కొన్ని సంఘాలకు సత్యవాక్యము, కొన్ని సంఘాలకు మర్మాలు బయలుపరిచే వాక్యము ఉంటుంది. అందుకే నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి, అంత దైవ క్రియలే. ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను పరిశోధించుతున్నాడు. ఒక సంగతులు, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. ఇప్పుడు నేను దేవుని తెలుసుకోగలుగుతున్నాను అంటే దేవుడి ఆత్మ నాలో ఉన్నది కాబట్టే ఆ దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నాను. దేవుడి యొక్క మర్మాలు, పరలోక మర్మాలు, దైవదూతల మర్మాలు, అండ్ పాతాళలోక మర్మాలు, లేకపోతే ఈ స్పిరిచువల్ వరల్డ్, లేకపోతే ఫిజికల్ వరల్డ్, దేవుడు సృష్టించిన సృష్టిలో అద్భుతాలు, ఇవన్నీ నేను గ్రహించగలగాలి అంటే, మనందరం గ్రహించగలగాలంటే దేవుడి ఆత్మ ఉంటేనే కానీ మనం దేవుడి సంగతిలో తెలియలేము. నువ్వు మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనిషి ఆత్మ ఉంటే చాలు. కానీ దేవుడి గురించి, ముఖ్యంగా యేసయ్య గురించి తెలుసుకోవాలన్నా, పరలోక తండ్రి గురించి తెలుసుకోవాలన్నా, పరిశుద్ధాత్మ దేవుడిని తెలుసుకోవాలన్నా, నీ లోపల ఆత్మ ఉంటేనే కానీ నువ్వు తెలుసుకోలేవు. సో అందుకే ఆత్మనే బోధిస్తుందండి. సో నా లోపల దేవుడు ఆత్మ ఉంది కాబట్టి ఇన్ని మర్మాలు బోధించగలుగుతున్నాను, ఇన్ని రకాలుగా ప్రార్థనలు చేయగలుగుతున్నాను, ఇన్ని రకాలుగా ఈ సంఘాన్ని నడిపించగలుగుతున్నాను. అదే ఆత్మ లేకపోతే దేవుడి గురించి నేను జీరో చెప్పలేను. ఆత్మ ఉండి బోధిస్తున్నది, ఆత్మ ఉండి పలుకుతున్నది మర్మాలు, ఆత్మ ఉండి ప్రార్థనలు చేస్తున్నది, ప్రార్థనలో మర్మాలు పలుకుతున్నది. సో అందుకే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుడి ఆత్మతో నువ్వు నింపబడాలి. నువ్వు మనుషుల ఆత్మతో నింపబడినప్పుడు, నువ్వు మనిషితో సావాసం చేసినప్పుడు దేవుడి గురించి తెలుసుకోలేవు. దేవుడు నాకు ఒకటే చెప్పేవాడు, నువ్వు మనుషులతో సమయాన్ని గడిపినప్పుడు నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చలేవు, నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చాలంటే నాతో సమయాన్ని గడుపు అనేవాడు. అందుకే ఐ స్టాప్ టాకింగ్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. నేను అందరితో మాట్లాడడం మానేసి దేవుడితోనే మాట్లాడడం. ఎందుకంటే అలా మాట్లాడగలుగుతున్నాను అంటే దేవుడి యొక్క ఆత్మ ఉంది కాబట్టి ఆ దేవుడితో మాట్లాడగలుగుతున్నాను. దేవుడి యొక్క నా గొప్పతనం ఏం లేదు. మనుషులు ఎవరితో మాట్లాడకుండా దేవుడు ఒక్కడితో మాట్లాడడం సాధ్యం అంటారా అండి? చాలా మంది బోరుగా అవుతుంది. కానీ ఇప్పుడు దేవుడు నాకేమి ఇచ్చాడు? ఆకలి. నాతోటే మాట్లాడు. సో నాతో నువ్వు సహవాసం చేయి, నాతోటే నువ్వు జీవనం గడుపు. సో ఆ కైండ్ ఆఫ్ స్పిరిట్ నాకు ఇచ్చాడు. అంటే దేవుడు గడిపే ఆశను, ఆకలిని, దాహాన్ని ఇచ్చాడు. అందుకే దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాం అంటే ఆ దేవుడి యొక్క ఆత్మ ఉంది కాబట్టి ప్రేమించగలుగుతున్నాము. దేవుణ్ణి మనం సేవించగలుగుతున్నాము, దేవుడి యొక్క సేవ చేయగలుగుతున్నాము, దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉన్నాము, దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నాము, దేవుడి మీద నిలకడగా ఉన్నామంటే మనదేమి లేదు. ఆ ఆత్మ ఉంది కాబట్టే దేవుడిలో స్టిక్ ఆన్ అయి ఉంటున్నాము. ఆ యొక్క ఆయనతో సావాసం చేయగలుగుతున్నాము, నిత్య జీవానికి మనము వారసులుగా కాగలుగుతున్నాము. అంత ఆత్మనే అండి. నేను గ్రహించిందల్లా ఒకటే, అంత మనదంటూ ఏమీ జరగదండి, మనదంటూ ఏది జరగదు. లోపల ఆత్మ ఉండే నడిపిస్తుంటా అంటాడు. ఆనాడు కుమారుడు వచ్చాడు, మన పాప శిక్షలను తీసివేసేశాడు, కుమారుడు రూపంలో వచ్చాడు. మళ్ళా అదే కుమారుడు పైకి వెళ్ళిన తర్వాత ఆత్మ రూపంలో మళ్ళీ కిందికి వచ్చి మన లోపల ఉండి జీవిస్తున్నాడు, మన లోపల నుండి జీవిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, గైడ్ చేస్తున్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడికి మనం సదాకాలము రుణపడి ఉండాల్సిందే.
ఎంతంటే మన లోపాలను భరిస్తాడు, మన యొక్క బలహీనతలను సహిస్తాడు. మన లోపల నుండి మన తప్పులను పొరపాట్లను చేసి మన దగ్గర నుంచి వెళ్ళిపోకుండా మనల్ని మార్చలేక 1 year అయినా 2 years అయినా 3 years అయినా మార్పులు వచ్చేదాకా మనల్ని మారుస్తూ 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 ఉంటాడు. దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. అందుకే నువ్వు దేవుడి యొక్క మర్మాలు బోధించాలంటే నీ జ్ఞానముతో నువ్వు మర్మాలు బోధించలేవు. నీ ఫిజికల్ వరల్డ్ తో నువ్వు బోధించలేవు. నీ మైండ్ సెట్ తో నువ్వు బోధించలేవు. దేవుని ఆత్మతో బోధించాలి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని, సో దేవుడి యొక్క ఆత్మ దేవుడి వల్ల మనకు దయచేయబడినది తెలుసుకొనుటకై మనకు లౌకిక ఆత్మకు కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. సో ఈ లోక సంబంధమైనది కాదు, దేవుడి యొక్క ఆత్మను మనం పొంది ఉన్నాము. సో అందుకే ఆ ఆత్మకు విలువ ఇవ్వండి. వద్దు, ఈ యొక్క లోపల ఉన్న ఆ గర్వాన్ని తీసేద్దాం, అహంకారాన్ని తీసేద్దాం, అసూయను తీసేద్దాం. వచ్చు ఆత్మను పొంది ఉన్నాము, ఆ ఆత్మకు మనము రిసీవ్ చేసుకున్నాము. సో అందరి లోపల ఉంది, గుర్తుపెట్టుకోండి. కానీ అందరూ కూడా ఆత్మానుసారంగా బ్రతకట్లేదు. అందరి లోపల దేవుడి యొక్క ఆత్మ ఉంది, అందరు కూడా ఆత్మతో నడిపించబడట్లేదు. అందుకే సంఘం మొత్తం ఆత్మతో నడిపించబడాలి. సంఘం మొత్తము ఆత్మలో లీనమై ఉండాలి, ఆత్మ వశుడై ఉండాలి, ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా నడవాలి, ఆత్మానుసారంగా గడపాలి. సో అది ఇంపార్టెంట్. సో స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కండి, మిగిలిన అన్ని విషయాలలో కంటే ఆత్మీయ విషయంలో స్ట్రాంగ్ కండి. ఇంటర్నల్ గా ప్యూరిఫై చేసుకోండి. ఇంటర్నల్ గా ప్యూరిఫై కాకుండా ఎక్స్టర్నల్ గా ప్యూరిఫై జరగదు. ఇంటర్నల్ గా మనం మార్చుకోకుండా ఎక్స్టర్నల్ గా మనం మార్చుకోలేము. సో ఇంటర్నల్ గా మనం మార్చాలంటే మన వల్ల కాదు. పరిశుద్ధంగా బ్రతకడం నిజంగా మన వల్ల కాదు. నీతిగా బ్రతకడం నిజంగా మన వల్ల కాదు. నిజాయితీగా బ్రతకడం, పవిత్రంగా బ్రతకడము నిజంగా మన వల్ల కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టే ఆ నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతకగలుగుతున్నాము. ఆయన ఉన్నా కూడా ఏదో ఒక విషయంలో ఇంకా తొలగిపోతున్నాము, ఇంకా ఏదో ఒక శరీర క్రియల్లో తప్పిపోతున్నాము. కానీ మళ్ళీ సరి చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, వదిలిపెట్టడండి. మనం ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, ఎన్ని తప్పుడు మార్గాలు చేసినా మనల్ని వదిలిపెట్టి పోడు. మన శరీరంలో ముద్రించబడి ఉంటాడు. సో మీలో ఎంతమంది కనెక్ట్ అవుతున్నారో ఈ వాక్యానికి తెలియదు, కానీ సో ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ తోటి నిండండి. అప్పుడు మీకు ప్రశాంతత, దీర్ఘశాంతము, విశ్వాసము పెరుగుతుంటా ఉంటది. ఈ లోకం ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ చేస్తుంటా ఉంటది. మన మైండ్ మీద డిస్టర్బెన్సెస్, హార్ట్ లో డిస్టర్బెన్సెస్, థాట్ లో డిస్టర్బెన్సెస్, అన్ని విషయాలలో డిస్టర్బెన్సెస్ చేస్తుంటది. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచి ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. చూసారండి, ఒక సంఘము బోధించాలంటే ఆత్మీయ పాఠాలు నేర్పించాలి, ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పించాలి, ఆత్మతో వచ్చే మాటలు నేర్పించాలి. ఇట్స్ నాట్ ఏ స్క్రిప్టెడ్ అండి. స్క్రిప్ట్ రాసుకొని ఈ వాక్యం చెప్తే వీళ్ళకు ఇంప్రెస్ గా ఉంటది, ఈ వాక్యం చెప్తే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఈ వాక్యం చెప్తే వాళ్ళకు మనసుకి నచ్చుతుంది. ఇలా కాదండి. సంబంధమైన ఆత్మ చేత, ఆత్మ ద్వారా, ఆత్మ వల్ల ఆ సంఘము నడిపించబడాలి. అందుకే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక, అంటే ఇంప్రెస్ చేయాలని, జోకులు చేయాలని మన జ్ఞానము వాక్యం బోధించినప్పుడు మన జ్ఞానము ఉపయోగపడద్దు. ఆ ఆత్మ లీడ్ అయ్యాలి, ఆత్మ బోధించాలి. ఆ సమయంలో నిలబడితే చాలు, ఆత్మని బోధించాలి. నేను చాలా దగ్గర వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు నాకు తెలియదు, ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏది బోధిస్తాడో అది, ఏది కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళింది కాదు. అక్కడ వాళ్ళ ఆడియన్స్ ని బట్టి, వాళ్ళ టార్గెట్ ని బట్టి, వాళ్ళ హృదయాలను బట్టి అప్పటికప్పుడు బయలుపరుస్తుంటా అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. నేను ఇక్కడ కూర్చునేటప్పుడు కూడా నాకు తెలియదు నెక్స్ట్ మినిట్ ఏ వాక్యాన్ని బోధిస్తానో, నెక్స్ట్ మినిట్ ఏ వర్స్ ఉంటుందో, దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటిదో నాకు తెలియదు. జస్ట్ లోపల ఉండి ఆ స్పిరిట్ లోపల నుంచి పలుకుతుంటా అంటాడు. సో దట్ ఈస్ ద హౌ గాడ్ టీచ్ మీ. నాకు అలా టీచ్ చేశాడు వాక్యాన్ని బోధించడం. సో అన్ని దేవుడే. ఇక్కడ వాక్యం బోధించబడుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టే ఆ వాక్యాన్ని బోధించడం జరుగుతుంది. నా వల్లైతే అస్సలు కాదు. ఎందుకంటే దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క వాక్యము చాలా బరువైనది, చాలా విలువైనది. ఈ బరువైన వాక్యాన్ని మోయాలన్నా, అది చెప్పాలన్నా అది అంత ఈజీ కాదు. అందుకే వాక్యము బోధించేటప్పుడు ఆత్మ పని చేయాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. సో వీటి గురించి బోధించాలి,
ఆత్మ నేర్పు మాటలతో, ఆత్మ ప్రేరేపణతో వచ్చే మాటలతో బోధించాలి అని అంటున్నారు. అందుకే కాపరి ఆత్మతో నింపబడాలి, ఆత్మానుసారమైన మాటలు చెప్పాలి. ఇప్పుడు చాలా మంది సంఘాల్లో సంఘం రాగానే ద్వేషాన్ని నింపుతున్నారు. వేరే వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడి, వేరే వేరే సంఘాల గురించి, వేరే దైవజనుల గురించి, వేరే విశ్వాసుల గురించి నెగిటివ్ గా మాట్లాడి ద్వేషంతో నింపుతారు. సంఘాన్ని ఎప్పుడు ద్వేషంతో నింపొద్దు. ఎవరి సేవ వాళ్ళదే, ఎవరి సేవ వాళ్ళదే, ఎవరి బోధన వాళ్ళదే. ఏలెత్తి చూపించడానికి మనము అర్హులము కాదు. ఒకరిని తీర్పు తీర్చడానికి మనము అర్హులము కాదు. ఒకరిని తీర్పు తీర్చే అధికారము మనకి ఇవ్వలేదు దేవుడు. సో కాబట్టి సంఘాన్ని ఎప్పుడు కూడా ఆత్మీయ పాఠాలతో నింపాలి, ఆత్మతో నింపాలి, ప్రేమతో నింపాలి. సో లేకపోతే ఆత్మ వరాలతో, ఫలాలతో నింపాలి. కానీ ద్వేషముతో, పగతో, చాలా సంఘాలు కూడా ద్వేషంతో నింపుతున్నారు, పగతో నింపుతున్నారు, ప్రతీకారాలతో నింపుతున్నారు, అసూయలతో, గర్వంతో నింపుతున్నారు. సో అందుకే వినే వినే వాక్యం కూడా చాలా జాగ్రత్తగా వినాలండి. ఏ పడుతుంది వినకండి. సో ఆత్మతో వచ్చే మాటలు వేరే ఉంటాయి, ఆత్మతో బోధించే మర్మాలు వేరే ఉంటాయి. అందుకే మనము కూడా, నువ్వు బైబిల్ చదివేటప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ దిస్ చాప్టర్ అని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్యంలో ఉన్న మర్మాలు, ఈ చాప్టర్ లో ఉన్న మర్మాలన్నీ నాకు బయలుపరచు ప్రభు అని అడగండి. దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. సో మీకు బయలుపరిచినట్టుగా నాకు బయలుపరచాడు, నాకు బయలుపరిచినట్టుగా మీకు బయలుపరచాడు. అందుకే నువ్వు పర్సనల్ రిలేషన్ ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడితో, పర్సనల్ కనెక్టివిటీ ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడితో. సో మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. సో ఇలా బోధించాలి. ఆత్మానుసారమైన బోధనలు చాలా ఇంపార్టెంట్. అందుకే స్పిరిట్ పనిచేయాలి. వాక్యం బోధిస్తున్నప్పుడు, ప్రార్థనలు చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు అందరూ కూడా స్పిరిట్ పనిచేయాలి, ఆత్మ పని చేయాలి. నాట్ విజ్డమ్, ఒక స్క్రిప్ట్ రాసుకొని లేకపోతే ఒక బై హార్ట్ చేసుకొని వాటి గురించి నేర్చుకొని వాటి గురించి మాట్లాడి అలా కాదు. సో మర్మాలు బలకాలి. అప్పటికప్పుడు వాక్యంలో ఉన్న మర్మాలు బయలుపరచబడాలి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. సో ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే ఈ లోక సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. ఫస్ట్ నువ్వు దేవుని ఆత్మను అంగీకరించాలి. దేవుడి యొక్క ఆత్మ చేత నడిపించబడాలంటే నీ లోపల ఉన్న లోకము బయటికి రావాలి, నీ లోపల ఉన్న చీకటి బయటికి రావాలి. సో నేను దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడి యొక్క ఆత్మ వచ్చినప్పుడు 6 నెలలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు దీని గురించే ప్రార్థనలు చేపించాడు. నాకు తెలియదు ఇలా ప్రార్థించాలని. నా లోపల ఉన్న లోకాన్నంతా బయటికి తీసే ప్రభు, నా లోపల ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, ధనాపేక్షను, అసూయను, గర్వాన్ని, పాపాన్ని, దోషాన్ని, వీటన్నిటిని నాకు తెలియదు ఇలా ప్రార్థించాను. కానీ నా లోపల ఉండి హోలీ స్పిరిట్ గాడ్ వీటన్నిటి గురించి ప్రార్థనలు చేపించేవాడు. ఈ లోపల ఉన్న లోకమంతా బయటికి వచ్చేలాగా, ఈ లోపల ఉన్న చీకటి అంతా బయటికి వచ్చేలాగా, ఈ లోపల ఉన్న అసూయ, గర్వము, అహంకారము అన్ని బయటికి వచ్చేలాగా వీటి గురించి ప్రార్థనలు చేపించి ఉపవాసాలు చేపించి ఈ శరీర క్రియలన్నిటిని చంపేలాగా, శరీర క్రియలన్నిటిని కూడా తీసివేసేసి ఆత్మక్రియలలో ఎదిగేలాగా ఇలా ప్రార్థనలు చేపించేవాడు. ఇది ఒక మర్మమే, ప్రార్థనలో ఒక మర్మము, ఇది కూడా ఒక మర్మమే. ఒకటే, నువ్వు లోపల పరిశుద్ధంగా ఉండకపోతే నీకు బయట నుంచి ఏమీ జరగదు. నువ్వు లోపల పరిశుద్ధంగా ఉన్నప్పుడే, పవిత్రంగా ఉన్నప్పుడే నీకు అన్ని రకాలుగా ఆశీర్వాదాలు వస్తాయి అని దేవుడు గ్రహించేలాగా చేశాడు. అందుకే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. సో ఇప్పుడు అన్యులు ఈ వాక్యాన్ని చెప్తే వినరు, వాళ్ళకు అర్థం కాదు, వాళ్ళ లోపల దేవుడు ఆత్మ లేదు, వాళ్ళు ప్రకృతి సంబంధమైన మనుషుడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నది. సో చాలా మందికి బైబిల్ పట్టుకొని వెళ్తే వెర్రితనము, భాషలలో మాట్లాడితే వెర్రితనము, ప్రేమగా ఉండడం వెర్రితనము, క్షమించే గుణం ఉంటే వెర్రితనము. అవి ఆత్మానుభవము చేతనే వివేపింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. సో నీకు ఆత్మ విషయాలు తెలుసుకోవాలంటే నీ లోపల ఆత్మ ఉండాల్సిందే. ఆత్మ లేకపోతే నువ్వు గ్రహించలేవు, ఏది కూడా గ్రహించలేవు. సో డైరెక్షన్స్ గ్రహించలేవు. ఆత్మ లేకపోతే నువ్వు దైవ మర్మాలు గ్రహించలేవు. సో మీరందరూ వస్తున్నారు, తెలుసుకోగలుగుతున్నారు, బికాస్ యూ హ్యావ్ హోలీ స్పిరిట్ గాడ్. కనెక్టివిటీలో ఉంటున్నారు బికాస్ ఆఫ్ యూ హ్యావ్ హోలీ స్పిరిట్ గాడ్. సో ఇదే బయట వాళ్ళకి చెప్తే ఇది వెర్రితనంగా ఉంటది. సో వీళ్ళు పరిశుద్ధాత్ములట, దేవుడి పిల్లలట అని.
సో ఇట్స్ ఓకే. మన అనుభవం వేరు, మన యొక్క నడిపింపు వేరు. మనందరం దేవుడి పిల్లలము. మనం దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మలో ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు డెఫినెట్ గా మన మీద ఒక 4 రాళ్ళు పడుతుంటాయి. డెఫినెట్ గా మన మీద వ్యతిరేకత పెరుగుతుంటాంటది. బట్ వాటన్నిటిని మనం పట్టించుకోవద్దు. ధైర్యంగా ముందడికి సాగుతూ ఉండాలి. ఆత్మను చేత, ఆత్మ వల్ల, ఆత్మ ద్వారా మనము ముందడికి చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనను వివేపింపబడడు. చూసారా? 1 కొరింథీయులకు 2:15. సో నేను ఎప్పుడు కూడా అంటే గర్వం అనుకోవద్దండి. సో నేను ఏదైనా కూడా లోపల నా ప్రేరేపణ బట్టే నేను మారుతాను. నా ప్రేరేపణ బట్టే నేను మాట్లాడతాను. సో దేవుడు ఒకటే చెప్పాడు నాకు, ఎవరి సలహాలు తీసుకోవద్దు. సో ఆత్మ సలహాలే తీసుకోవాలి. నా ఇన్నర్ నుంచి నాకు ఏ వాయిస్ అయితే వినబడుతుందో అదే వాయిస్ నేను స్టిక్ ఆన్ కావాలి. నేను దేవుడు నమ్ముకున్న కొత్తలో ప్రేయర్ చేయించుకుందామని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాను. సో వెళ్తున్నప్పుడు నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఆ ప్రేయర్స్ వల్ల. సో కానీ లోపల నుంచి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు స్వరం ద్వారా మాట్లాడాడు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి నువ్వెందుకు వెళ్తున్నావు? నీకే ఆ శక్తిని ఇచ్చాను కదా, ఆ శక్తిని ఉపయోగించు అన్నాడు. ఇట్లా మాట్లాడేశాడు బోల్డ్ గా. నీకే పవర్ ఇచ్చేసాను, ఆ పవర్ ని ఉపయోగించు అన్నాడు. సో అప్పటి నుంచి ఆ పవర్ ను ఉపయోగించడం మొదలు పెట్టడం జరుగుతుంది. సో అప్పటి నుంచే ఆ పవర్ శక్తిని ఉపయోగించి ఎలా ప్రార్థనలు చేయాలి, ప్రార్థనలు ఎన్ని మర్మాలు, వాక్యాన్ని ఎలా బోధించాలి, వాక్యంలో ఎన్ని మర్మాలు, ఇవన్నీ కూడా హోలీ స్పిరిట్ గాడ్ గైడ్ లైన్సే. ఎవరి సలహాలు కాదు. ఎవరి సలహాలు నేను తీసుకోవద్దు కూడా. అది గర్వం అనుకోవద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి అది చెప్పేది కరెక్టే కావచ్చు ఆ సమయానికి, కానీ తర్వాత అది ఎక్కడో ఒక దగ్గర ఎఫెక్ట్ పడుతుంటా ఉంటది. అందుకే నేను కంప్లీట్ గా కనిపెట్టుకుంటుంటాను ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, లోపల నుంచి ఏం మాట్లాడుతున్నాడు, ఏం డైరెక్షన్స్ ఇస్తున్నాడు, ఎలా వెళ్ళాలంటున్నాడు, ఏమి చేయాలంటున్నాడు. సో అందుకే యూ నీడ్ టు స్పెండ్ టైం విత్. నువ్వు కనిపెట్టుకుని ఉండు. ఆయన తప్పకుండా నీకు ఆ కనిపెట్టుకున్నా కూడా గ్రహించే శక్తి కూడా ఇస్తాడు నీకు. అందుకే ఈ కళలు, ఈ దర్శనాలు, ప్రవచనాలు, లేకపోతే వాక్యంలో ఉన్న మర్మాలు, ప్రార్థనలో ఉన్న మర్మాలు, భూలోక మర్మాలు, పరలోక మర్మాలు, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనది. సో ఆత్మతో నింపబడిన వాళ్ళు ఆ ఆత్మని గైడ్ చేస్తుంటా ఉంటది. ఎవరు గైడ్ చేయదు, మనల్ని ఎవరు గైడ్ చేయద్దాన్ని గుర్తుపెట్టుకోండి. హోలీ స్పిరిట్ గాడే మనల్ని గైడ్ చేయాలి. సో నేను ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నానో అప్పటి నుంచి హోలీ స్పిరిట్ గాడ్ గైడెన్స్ లోనే ఉంటది. అది కొంతమందికి అది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమందికి అది మెచ్చకపోవచ్చు. కొంతమందికి అది కరెక్ట్ కావచ్చు, కొంతమందికి కరెక్ట్ కాకపోవచ్చు. బట్ మనకు తెలియదు ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటారు కదా. అందుకే ఎవరి లోపల ఏ శక్తి ఉంది, ఏది నడిపిస్తుందో తెలియదు. అన్నాడు యేసయ్య ఆత్మ వశుడై ఉన్నాడు, ఆత్మతో నింపబడ్డాడు, ఆత్మతో బోధనలు చేస్తున్నాడు, ఆత్మతో ప్రవచనాలు చెప్తున్నాడు, ఆత్మతో ఆయన ఆత్మ పూర్ణుడై ఉండి స్వస్థతలు విడుదలను చేస్తున్నప్పుడు అందరూ అంగీకరించలేకపోయారు. అందుకే నువ్వు కూడా ఆత్మానుసారంగా నడుస్తున్నప్పుడు అందరూ అంగీకరించకపోవచ్చు. బట్ అలా నేను ఆత్మను నెగ్లెక్ట్ చేయొద్దు, ఆత్మానుసారంగా నడవడం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు అర్థమవుతుందండి. సో అందుకే కంప్లీట్ గా నువ్వు హోలీ స్పిరిట్ గాడ్ సబ్మిషన్ లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చాలా మంది ఏమంటాడు, వీడు జ్ఞానం లేనివాడు, ఎంతసేపు దేవుడు 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 అని అనుకుంటారా? అంటే అనుకోనివ్వండి, ఇట్స్ ఓకే. సో నాకు ఇప్పుడు వేరే వాటి మీద దేని మీద జ్ఞానం లేదు, టు బి ఆనెస్ట్. ఓన్లీ ఈ దైవ జ్ఞానం మీద ఉన్నది. సో ఏదన్నా అడిగినా కూడా నేను చెప్పలేను. ఒకప్పుడు అంటే చెప్పేవాడిని, ఎందుకంటే దేవుడు తీసేశాడు, ఆ జ్ఞానాన్ని తీసేసి ఈ యొక్క దైవ జ్ఞానంతో నింపాడు. సో అందుకే ఈ లోకంలోకి ఏమనిపిస్తుంది, వెర్రితనం లాగా అనిపిస్తుంది. ఈ లోకంలోకి ఎలా అనిపిస్తుంది, వీడు జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు అనిపిస్తుంది. కానీ దేవుడి దృష్టికి నువ్వు మహాజ్ఞానివి. ఎప్పుడైతే నువ్వు ఈ బైబిల్ జ్ఞానంతో నిండుకుంటావో, ఆత్మ జ్ఞానంతో, ఆత్మతో నువ్వు నింపబడతావో, అప్పుడు దేవుడి దృష్టికి నువ్వు మహాజ్ఞానివి అవుతావు. మనుషుల దృష్టికి నువ్వు జ్ఞానం లేని వాడివి అవుతావు. కానీ మనం ఎవరిని సంతోష పెట్టాలి? అందుకే ఈ లోకానుసారమైన ఆత్మ సంబంధమైన వాడు అన్నింటిని వివేచించును. సో ఆత్మతో నువ్వు తెలుసుకో, అన్ని కూడా ఆత్మతో నువ్వు కరెక్ట్ చేసుకో, ఆత్మతో నువ్వు నడిపించబడు. సో నన్ను కరెక్ట్ చేస్తుంటా అంటాడు. నేనేమైనా తప్పు మాట్లాడినా కరెక్ట్ చేస్తుంటా అంటాడు. నేనేమైనా ఏమైనా వాక్యం తప్పుగా మాట్లాడినా, లేకపోతే నేనేమైనా తప్పుగా ప్రవర్తించినా, నేనేమైనా తప్పుగా మాట్లాడినా కరెక్ట్ చేస్తుంటా అంటాడు. లోపల ఉండి ఇలా మాట్లాడకుండాల్సిందే, ఇలా మాట్లాడు, నెక్స్ట్ టైం ఇలా మాట్లాడు అని లోపల ఇంటర్నల్ గా కరెక్షన్ జరుగుతుంటా ఉంటది.
అతడు ఎవరి చేత నువ్వు వివేచింపబడడు. సో ఒకరు గైడ్ లైన్స్ కాదు, హోలీ స్పిరిట్ గాడ్ గైడ్ లైన్స్ 100% జెన్యున్ గైడ్ లైన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను అందరికి ఒకటే చెప్తాను, నీ విశ్వాసం మీద నువ్వు ఆధారపడు, నీ లోపలున్న హోలీ స్పిరిట్ గాడ్ మీద నువ్వు ఆధారపడు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నా ముఖ్య ఉద్దేశం ఒకటే, అందరూ మీ విశ్వాసంలో మన ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. సో నా కాళ్ళ మీద మీరు నిలబడలేరు, మీ కాళ్ళ మీద నేను నిలబడలేను. నా నోటితో మీరు తినలేరు, మీ నోటితో నేను తినలేరు. అలాగే ఎవరి చూపులతో ఎవరైతే చూస్తారో, ఎవరి నోటితో వాళ్ళ ఆహారం తీసుకుంటారో, ఎవరి కాళ్ళతో వాళ్ళు నడుస్తారో, అలాగే నీ విశ్వాసంలో నువ్వు నడు, నీ ఆత్మలో నువ్వు నింపబడు, నీ ఆత్మానుసరణ నడు. నువ్వు ఎవరి గైడ్లైన్స్ అవసరం లేదు, నీ లోపల ఉన్న హోలీ స్పిరిట్ గాడ్ గైడ్లైన్స్ నే అడుగు, నువ్వు ఆయననే అడుగు, ఆయననే బోధించమని అడుగు. సో తప్పకుండా బోధిస్తాడు, తప్పకుండా బోధిస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఫాస్టింగ్ ప్రేయర్స్. ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడే నువ్వు ఆయనకు శక్తి పెరుగుతుంటది, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసినప్పుడే శక్తి పెరుగుతుంటది. అందుకే ఎప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినా నీ ఇంటర్నల్ గా మార్పులు వస్తుంటా ఉంటాయి. నీకు తెలియకుండానే నీ లోపల పరిశుద్ధాత్మ అగ్ని రగులుకుంటది, నీకు తెలియకుండానే నీకు లోపల ఆ ప్రేమ గుణం వస్తుంది, క్షమించే గుణం వస్తుంది, ఆ యొక్క వాక్యానుసారంగా నడిచే మనస్సు వస్తుంది, ఆత్మ ఫలాలలో ఆత్మీయతలో ఎదుగుతావు. నీకు తెలియకుండానే యూ విల్ చేంజ్ అకార్డింగ్లీ. సో నువ్వు చేంజ్ అయిపోతుంటా అంటావు ఫాస్టింగ్ ప్రేయర్. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్ లో స్పిరిచువల్ పవర్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటారు, నేను 40 రోజులు ప్రార్థన చేశాను, 100 రోజులు ప్రార్థన చేశాను, ఆయన నాకు ఈ ఉపవాస ప్రార్థనలో నాకు గర్భఫలం రాలేదు, నాకు వివాహం జరగలేదు, నేను సొంత ఇల్లు కట్టుకోలేదు, సొంత కారు కొనుక్కోలేదు. నో నో నో, నీకు తెలియకుండానే నీ లోపల అన్ని మార్చబడతాయి, నీకు తెలియకుండానే నువ్వు స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అవుతావు, నీకు తెలియకుండానే నీ లోపల పరిశుద్ధత, పవిత్రత, నీతి, విశ్వాసము పెరుగుతుంది. ఇవన్నీ కంటికి కనిపించేది కాదు. మన నీతి కంటికి కనిపించదు, మన పరిశుద్ధత కంటికి కనిపించదు, మన యొక్క విశ్వాసము కంటికి కనిపించదు, కానీ నీ లోపల ఉండి అవన్నీ పనిచేస్తాయి. వన్ డే నువ్వు ఏదైతే ఉపవాస ప్రార్థన నుండి చేసావో అవన్నీ కూడా చక్కబడతాయి, అవన్నీ కూడా చక్కబడతాయి. అందుకే అపవాదికి ద్వారాలు క్లోజ్ కావాలి అంటే, నీ లోపల అవినీతి ఉంది, అపవాదికి ద్వారం ఓపెన్ అయినట్టే. నీ లోపల అపరిశుద్ధత ఉంది, అపవాదికి ద్వారం ఓపెన్ అంటే. నీ లోపల అవినీతి ఉంది, లేకపోతే అపరిశుద్ధత ఉంది, అపవాదికి ద్వారం ఓపెన్ అయినట్టే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ అపరిశుద్ధతకు, అపవిత్రతకు ద్వారము మూసుకపోయి అప్పుడు నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్ లో ఫస్ట్ నీకు ఎఫెక్ట్ వచ్చేది నీ స్పిరిచువల్ లైఫ్ మీద ఎఫెక్ట్ వస్తుంది, అంటే మెరుగుపడుతుంది. సో అపవాదికి ద్వారాలన్నీ మోసుకపోతాయి. నీ లోపల ఎక్కడెక్కడ కాడేలు కట్టాడో, అంటే నీ కోపం విషయంలో, నీ ద్వేషం విషయంలో, నీ పగ విషయంలో, క్షమించలేని గుణం విషయంలో, ఎక్కడెక్కడైతే అపవాది నీకు కాడేలు కట్టాడో, సంఖ్యలు కట్టాడో, అవన్నీ కూడా ఈ ఉపవాస ప్రార్థనలో తెగిపోయి నువ్వు ప్రేమలో ఎదుగుతావు, విశ్వాసంలో ఎదుగుతావు, నమ్మకంలో ఎదుగుతావు, కోపాన్ని తగ్గించుకుంటావు, ఆత్మీయంగా ఎదుగుతావు, ఆత్మలు ఎదుగుతావు. అప్పుడు అపవాదికి ద్వారాలన్నీ మూసుకపోయి ఇక నీతో కాంటాక్ట్ లో ఉండడు. సో అన్ని ద్వారాలన్నీ మూసుకపోయి అప్పుడు నీకు నూతన ద్వారాలు ఓపెన్ అవుతాయి, నువ్వు ప్రార్థించే ప్రార్థనలకు జవాబులు వస్తాయి. ఇప్పుడు నా లోపలంతా అపరిశుద్ధత ఉంది, ప్రేయర్ చేస్తున్నాను, ప్రార్థనకు జవాబు వస్తుందా? సో ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఆ పరిశుద్ధతను తీసేసుకున్నాను, పరిశుద్ధంగా మారాను, అప్పుడు నాకు ప్రార్థనకు జవాబు వస్తుంది. నా లోపల గర్వం, అసూయ ఉంది, గర్వం, అసూయ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను, క్షమించలేని గుణాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనకు జవాబు వస్తుందా? రాదు. అదే నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఆ క్షమించే గుణాన్ని తీసేసుకొని, ఆ క్షమించే గుణాన్ని తెచ్చుకొని, ఆ ప్రేమించే గుణాన్ని తెచ్చుకొని. ఎందుకంటే క్షమించలేని గుణమా, అపవాది నీతో కాంటాక్ట్ లో ఉంటాడు, అపవాదికి నువ్వు ద్వారం ఓపెన్ చేసినట్టు. నువ్వు ఎవరిని క్షమించకపోయినా అపవాది నువ్వు ద్వారం ఓపెన్ చేసినట్టే. నువ్వు ఎవరినైనా ద్వేషించినా నువ్వు అపవాదికి ద్వారం ఓపెన్ చేసినట్టే. అప్పుడు వాడు నీతో కాంటాక్ట్ లో ఉండి నువ్వు చేసే ప్రార్థనకు జవాబు రాదు. అందుకే షట్ ఆల్ ద డోర్స్. అందుకే నేను ఒక ప్రేయర్ చేస్తాను, మీ అందరికి గుర్తుందో లేదో. లార్డ్ జీసస్, షట్ ఆల్ ద డోర్స్ విచ్ ఈస్ నాట్ ఓపెన్ బై యూ, ఓపెన్ న్యూ డోర్స్ అని అడుగుతాను. షట్ ఆల్ ద డోర్స్ అంటాను. అపవిత్రత విషయంలో ఏ ద్వారాలు ఓపెన్ అయ్యాయి, అపరిశుద్ధత విషయంలో ఏ ద్వారాలు ఓపెన్ అయ్యాయి, పవిత్రత విషయంలో ఏ ద్వారాలు ఓపెన్ అయ్యాయి. సో అపవాది మనకు ఎన్నో ద్వారాలను ఓపెన్ చేస్తాడు మనకు విరోధంగా. సో షట్ ఆల్ ద డోర్స్ అని అనండి, అవన్నీ కూడా మూతబడాలి. ఆ ఫాస్టింగ్ ప్రేయర్లు అవన్నీ మూతబడతాయి. అందుకే నీ కోపం తగ్గి ప్రేమ వస్తుంది, క్షమించలేని గుణాన్ని తీసేసి క్షమించే గుణం వస్తుంది. అప్పుడు నీ ప్రార్థనలకు జవాబు వస్తుంటది. సో దిస్ ఈజ్ యూ హ్యావ్ టు వర్కౌట్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఫాస్టింగ్ ప్రేయర్ లో ఫస్ట్ నువ్వు క్లీన్స్ కావాలి.
ఫస్ట్ నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఫాస్టింగ్ ప్రేయర్ లో నువ్వు పశ్చాత్తాపడాలి. ఆ ఫాస్టింగ్ ప్రేయర్ లో నీ లోపల ఉన్న లోకము, నీ లోపల ఉన్న చీకటి, నీ లోపల ఉన్న శరీర క్రియలన్నీ కూడా అణిచివేయబడాలి. అప్పుడు నీ ఆత్మ ఫలాలు, ఆత్మ ఉన్నప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ లో నీ గొప్ప ఉజ్జీవం వస్తుంది. అందుకే నన్ను మార్చు ప్రభువ, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో నా మనస్సుని మార్చు, నా ఆలోచనలు మార్చు, నా తలంపులను మార్చు. ఎక్కడెక్కడైతే అపవాది సంఖ్యలు కట్టాడో, ఎక్కడెక్కడైతే అపవాది ద్వారాలను ఓపెన్ చేశాడో అవన్నీ యేసు నామంలో మూసి వేయబడును కాక అని ప్రార్థించు. అవి మూసివేయబడ్డ తర్వాత నీకు నూతన ద్వారాలు ఫిజికల్ వరల్డ్ లో ఓపెన్ అవుతాయి. స్పిరిచువల్ వరల్డ్ లో నీకు ద్వారాలు మూసివేయబడ్డ తర్వాత ఫిజికల్ వరల్డ్ లో ఓపెన్ అవుతాయి. ఇది గొప్ప మర్మము, లోతైన మర్మము. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్స్ లో నువ్వు ఒకటే, నీ అడుగు అంతా కూడా క్లీన్స్ కావాలి, మొత్తం క్లీన్ కావాలి. నువ్వు మొత్తం నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు విశ్వాసంతో నింపబడాలి, పవిత్రతతో నింపబడాలి, పరిశుద్ధతతో నింపబడాలి, జ్ఞానముతో నింపబడాలి, తెలివితో నింపబడాలి, బుద్ధితో, వివేచనతో నింపబడాలి. ఆ అసూయను తీసేసుకోవాలి, ఆ ద్వేషాన్ని తీసేసుకోవాలి, ఆ క్షమించలేని గుణాన్ని తీసేసుకోవాలి, ఆ ప్రేమించలేని గుణాన్ని తీసేసుకోవాలి. ఇలా ఏవున్నా కూడా అపవాదికి ద్వారం ఓపెన్ అయినట్టే. అందుకే షట్ ఆల్ ద డోర్స్ విచ్ ఇస్ నాట్ ఓపెన్ బై యూ అని అడగాలి. సో ఇవన్నీ లోతైన ఆత్మీయ మర్మాలండి. ఇవన్నీ నేను ఎలా చెప్పగలుగుతున్నాను? ఆత్మ ఉండి నాకు బయలుపరుస్తుంది. నేను అడిగేవాడిని, ఎందుకు ప్రభువా ఇంకా నాకు జవాబు రావట్లేదంటే, నువ్వు ఇంకా ఒకరిని క్షమించట్లేదు, వాళ్ళని క్షమించేసే నీకు జవాబు వస్తుంది. ఆ ఒక్కరిని క్షమించడానికి నాకు 3 నెలలు ప్రేయర్ చేసుకున్నాను. 3 నెలలు ప్రేయర్, క్షమించు ప్రభు, క్షమించే హృదయం ఇవ్వు ప్రభు, అందరిని క్షమించే హృదయం ఇవ్వు ప్రభు అని 3 నెలలు ప్రేయర్ చేశాను. ఆ పోవాలని, ఆ లోపల నుంచి ఎందుకంటే అపవాది ఒక ముళ్ళులాగా కుచ్చి పెడతాడు మన హృదయంలో. వాళ్ళను గుర్తు చేసి, వీళ్ళను గుర్తు చేసి, వాళ్ళు చేసిన అన్యాయాన్ని, వాళ్ళన్న మాటలను గుర్తు చేసి మనల్ని హింసిస్తుంటా అంటాడు. అందరినీ క్షమించే హృదయం వచ్చినప్పుడు మనకు అన్ని కూడా వస్తాయి. అందుకే స్వస్థత, హృదయ స్వస్థత చాలా ఇంపార్టెంట్, మనస్సుకి స్వస్థత చాలా ఇంపార్టెంట్, ఆలోచనలకు స్వస్థత చాలా ఇంపార్టెంట్. శరీరానికి ఎలాగైతే స్వస్థత ఇంపార్టెంటో మనసుకు కూడా స్వస్థత ఇంపార్టెంట్. అందుకే శుద్ధ హృదయం కావాలి ప్రభు అని ప్రార్థించండి. శుద్ధ హృదయం రావాలి, శుద్ధ హృదయం రావాలి. సో గాడ్ బ్లెస్ యూ. విల్ కంటిన్యూ టుమారో. Lord Jesus, thank you so much for wonderful teaching, my Lord. అయ్యా, ఇంత లోతైన మర్మాలను మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. టుడే ఐ షట్ ఆల్ ద డోర్స్ విచ్ is not opened by you, my Lord. Today I'll open the new doors of the prosperity, new doors of the righteousness, new doors of the holiness, new doors of the faith right away. In the name of Jesus Christ I pray. Amen. 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 Thank